హాయ్ అండి. ఇది నేరో డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. దానికి నెక్ అయితే ఈ విధంగా వేశాను. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. దీన్ని ఆర్మ్ హోల్లో షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా ప్యాచ్ అయితే అటాచ్ చేయాలి. దీన్ని ముందుగా అయితే మనకి కావలసిన అంతా కట్ చేసుకుని, అలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వేసేటువంటిది మనకి ఈ విధంగా అయితే నేను ఈ విధంగా గుర్తుపెట్టుకుంటున్నానండి. 2.5 అంగుళాలకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకు వచ్చేసేసి మనకి డిజైన్ అనేది పట్టు అంచు అనేది 2.5 ఉంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి 2.5 వస్తుందన్నమాట. దాన్ని ఆ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని చూడండి, ఇక్కడ నుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి అయితే వేయవసరం లేదండి. ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా వేసుకుని ఇక్కడ చూడండి, ఈ విధంగా చూడండి, ఇలా మడుచుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వి ఆకారంలో తిరుగుతుందన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ వరకు సరిపోతుంది. అక్కడ మళ్ళీ వేరే ప్యాచ్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా లోన్ కనుక్కున్నట్లయితే మనకి నీట్గా అయితే పైకి ఎక్కడా కూడా కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇక్కడ స్టిచ్చింగ్ చేసే ముందు చూడండి, ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేస్తాం కదా పైకి. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. ఇది కట్ చేసుకున్నట్లయితే మనకి ఆ నెక్ దగ్గర అనేది లావుగా లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. అలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అయితే మొత్తము కూడా నెక్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ విధంగా కర్వ్ షేప్స్ అయితే నేను తీసేసుకున్నానండి. లైనింగ్ కూడా అటాచ్ చేసేది అయితే పెట్టేశాను. ఇప్పుడు దాన్ని షోల్డర్ దగ్గర నుండి అయితే జాయింట్ చేసుకుందాము. ఇంకా కిందకి కూడా వేసుకోవచ్చండి. నాకు సరిపోక నేను అక్కడ వరకే వేసాను అనమాట. అంటే మొత్తము కూడా నేరో డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ టాప్ వచ్చేసి మొత్తం సైడ్కి కూడా మనకి ఈ పట్టంచు అనేది రావాలన్నమాట. నేరో పంజాబీ డ్రెస్కి, నేరో డ్రెస్కి అలా రావాలి కాబట్టి నేను ఇలాగే వేశాను. ఈ వీడియో కనుక